నమస్తే, నేను మీ సతీష్. చీ కొట్టిన ప్రధాని మోడీ, పొప్పమ్మన్న అమిత్ షా. ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్లో మరొక వారం రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే జరగబోతా ఉంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా నమ్ముకుంది ఏమిటి అంటే, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నవే వాలంటీర్లు, అధికారులు, దొంగ ఓట్లు, వీటితో పాటుగా కేంద్ర పెద్దల ఆశీస్సులు, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దల ఆశీస్సులు తనకి ఉంటే ఎన్నికల సమయంలో తాను చేయాలనుకున్నవన్నీ కూడా చేయొచ్చు. తనకి అండగా ఇక్కడ అధికారులు ఉంటారు, అలాగే దొంగ ఓట్లు ఉన్నాయి, వాలంటీర్లు ఉన్నారు, తన కోసం పనిచేయడానికి ఇంత వ్యవస్థలన్నీ ఉన్నాయి. కాబట్టి వీటితో పాటు కేంద్ర పెద్దల ఆశీస్సులు కూడా తనకి తోడైతే మరింత బలం చేకూరుతుంది. ఎన్నికలు ఏదో రకంగా తాను మళ్ళీ నెగ్గుకొచ్చే విధంగా జరుపుకోవచ్చు అని ఒక లెక్క అయితే వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ లెక్క అంతా కూడా తిరగబడింది. కారణం ఏమిటి అంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పొత్తుని మనం చూసుకుంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఈ కూటమిగా ఏర్పడకుండా ఉండేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొదట టీడీపీ జనసేనల మధ్య పొత్తు పొడవకుండా కుట్రలు చేశాడు. వాళ్ళ పొత్తు పొడిచినాక ఈ పొత్తులోకి భారతీయ జనతా పార్టీ వచ్చి కలవకుండగా అనేక ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా ఎంతోమందిని అక్కడికి రాయబారులుగా అంటే దూతలుగా పంపి ఆ పొత్తు పొడవనీయకుండా అడ్డుకోవాలని చూశాడు. దానికోసం కేంద్రంలో ఉన్నటువంటి అంటే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలతోటి రాయబారం కూడా నడిపాడు. ఇక అవేవి కూడా వర్కౌట్ కాకపోవడంతో తానే నేరుగా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోడీని కలిశాడు, అమిత్ షాని కలవాలని ప్రయత్నాలు చేశాడు. ఎన్ని చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసిగొట్టినాయి. ఎట్టకేలకు తెలుగుదేశం, జనసేనల పొత్తులోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరింది. ఈ రోజున ఆ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అయితే వీటిపైన ఇన్ని కుట్రలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాలనుకున్నాడు అంటే, కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉంటే ఎలాగైనా కూడా మళ్ళీ అధికారంలోకి రావచ్చు, అధికారంలోకి వచ్చాక మళ్ళీ నా మద్దతు మీకే ఉంటుంది అంటూ వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలు చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేశాడు. ఇప్పుడు ఎన్నికలకి మరొక వారం రోజులు ఉండగా ఇప్పటికి కూడా తన ప్రయత్నాలను అయితే గనక జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూనే ఉన్నాడు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దలైనటువంటి ప్రధాని మోడీ దగ్గరికి, అమిత్ షా దగ్గరికి కూడా నిత్యం ఏదో ఒక రాయబారాన్ని అయితే పంపుతానే ఉన్నాడు. దాని ద్వారా ఏదో రకంగా ఎన్నికల్లో వాళ్ళ సహకారం తనకి ఉండాలి అనేటువంటి విధంగా ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలోని కొంతమంది తనకు ఉన్నటువంటి పరిచయాలతోటి ఆ నాయకుల ద్వారా కూడా ఏదైతే మోడీ గారికి అలాగే అమిత్ షా గారికి కూడా రాయబారాలు పంపుతా ఉన్నాడు. అదే క్రమంలో మొన్న అమిత్ షా గారు ఏదైతే తెలంగాణలో లాల్ దర్వాజా దగ్గర అక్కడ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సంబంధించి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వస్తే అక్కడికి కూడా విజయసాయిరెడ్డి ద్వారా ఆయన అపాయింట్మెంట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు కూడా జరిపినటువంటి పరిస్థితి. అదే సమయంలో నిన్న నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటనకు వచ్చి ఆయన ప్రజాగళం సభలో పాల్గొంటూ ఉంటే ప్రధాని మోడీ గారి దగ్గరికి కూడా రాయబారాన్ని పంపారు. ఆ రాయబారానికి కూడా ఏ విధంగా అంటే, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనుషులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా రాయబారాన్ని పంపేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. మరి వాళ్ళు ఎవరు, ఏ రకంగా అంటే, ముఖ్యంగా వ్యక్తులు మరెవరో కాదు, నిన్న మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోము వీర్రాజు ఎవరైతే ఉన్నారో, సోము వీర్రాజు ద్వారా నిన్న నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా ఒక రాయబారాన్ని అయితే పంపేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. అయితే నిన్న సభలో అందరూ ఉండడంతో మరి సోము వీర్రాజు గారు ఆయనతోటి అంటే మోడీ గారితో మాట్లాడేటువంటి అవకాశం రానట్లుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆయనతోటి ఏదో రకంగా, ఎందుకంటే మోడీ గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాబోతా ఉన్నారు, మళ్ళీ సభల్లో పాల్గొనబోతా ఉన్నారు ప్రజాగళం పేరుతోటి ఎన్నికల ప్రచార సభల్లో. ఆ సమయంలో కూడా, ఎందుకంటే ఇంకా ఎన్నికలకి 4-5 రోజులు మాత్రమే సమయం ఉంది, ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాలూకు ఆశీస్సులు అంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దల సహకారం లేకపోతే, ఆల్రెడీ ఎన్నికల్లో ఓటమి కళ్ళ ముందు కనిపించేస్తూ ఉంది కదా, అందుకని ఆ భయంతో ఈ రోజున ఈ రకంగా పైరవీలు, లాబీలు, ఏదైతే రాయబారాలు నడిపేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాడు. సోము వీర్రాజు గారికి మరి నిన్న మాట్లాడే అవకాశం రాలేదు కాబట్టి మళ్ళీ ఆయన్ని వాడుకోవాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఆయన్ని పొగడాలి. ఆయన్ని పొగడడానికి ఇదిగోండి విజయసాయిరెడ్డితోటి ఈ రకంగా పోస్టులు కూడా పెట్టించుకుని వీటిని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ మాటకు ఆ మాట
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు గారు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి గారు కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్ల ఏమో వీర్రాజు గారి మాటకు కనీస విలువ ఇవ్వడం లేదంట. ఆయన హయాంలో రాజమండ్రిలోని నిర్మించిన పార్టీ ఆఫీసును వదిలేసి ఆమె సొంత ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం, సొంత మనుషుల ద్వారా ప్రచారం నిర్వహించడం, మొదటి నుంచి పార్టీలో ఉన్న క్యాడర్ను నమ్మకొండగా అవమానించడమేనని అంటున్నారు అని చెప్పి విజయసాయిరెడ్డి గారు, ఏదైతే సోము వీర్రాజు గారి సమయంలో భారతీయ జనతా పార్టీ నిర్మాణం బాగా జరిగిందట, పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత కావాలని ఆయన్ని పక్కకు పెడతా ఉన్నారట. ఈ రోజున ఆవిడ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, అదే సమయంలో ఆవిడ ఒక అభ్యర్థిగా ఉన్నారు. అంతేకాకుండా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ కేంద్రం నుంచి ప్రధాని మోడీ ఆయన వచ్చి ఇక్కడ సభల్లో పాల్గొంటా ఉంటే ఆవిడ ఆయనతో పాటు ఆ సభల్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది, ఆ బాధ్యత ఆవిడ పైన ఉంది. అదే కాక పార్టీ ఆఫీస్లో కూర్చోట్లేదు. ఇప్పుడు పార్టీ ఆఫీసులో కూర్చునే సమయమా? ఇప్పుడు పార్టీ ఆఫీసులో కూర్చుని ఏం చేస్తారు? ప్రచారానికి కదా వెళ్ళాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలి కదా, తాము మళ్ళీ విజయం సాధించాలి కదా. ఏ అభ్యర్థి అయినా కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తారు, తమ కార్యాచరణ కూడా ఆ విధంగా ఉంటుంది. కానీ ఈ రోజున వీళ్ళు చెప్పేది ఏమిటి అంటే వలసలు వచ్చినటువంటి నేతలందరికీ కూడా టికెట్లు ఇచ్చేశారు, కానీ మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు అంటూ ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు ఎవరు బాధపడట్లేదు. విజయసాయిరెడ్డి బాధపడతాడు, జగన్మోహన్ రెడ్డి బాధపడతాడు. ఈ రకంగా పోస్టులు పెట్టి పార్టీల్లో చీలికలు తేవాలి. ఇక్కడ మళ్ళీ కులాల పేరుతోటి కుల రాజకీయాలు చేస్తారు. కాపు కావడం వల్లేమో ఆయన్ని పక్కన పెడుతున్నారు అని చెప్పి కుల రాజకీయాలు తీసుకొచ్చి ఏం చేద్దామని ఈ రోజున కాపుల్లో మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టాలి అని. కానీ సోము వీర్రాజు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు కదా. ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక పాలన చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. మరి ప్రతిపక్షంగా ఉంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించాల్సింది పోయి ఆ ప్రభుత్వాన్ని విమర్శించకుండా మరో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని విమర్శలు చేస్తూ ఉంటాడు సోము వీర్రాజు. అక్కడే అర్థమైపోతుంది కదా వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అని చెప్పేసి. అదే కాక సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేలాగా కేంద్రంలో ఏదైతే అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణని తొలగించడానికి ఆయన పైన ఆరోపణలు చేస్తూ ఆ రోజున కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా ఈయన ఎన్ని ఫిర్యాదులు చేశాడు, ఏ రకంగా చేశాడు అందరికీ తెలిసిందే. ఈ రోజున ఏమిటి అంటే వీళ్ళ పనులు జరిపించుకోవడానికి, వీళ్ళ పనులు అంటే కూడా ఏ రకంగా అంటే ఏదైతే ఎన్నికలకి ఇంకా 5-6 రోజులు మాత్రమే సమయం మిగిలింది. మరి ఇప్పుడు ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనే ఒప్పేసుకుంటున్నాడు కదా, నేను ఓడిపోతున్నా, నేను అస్త్ర సన్యాసం చేసేస్తున్నా అని చెప్పి ఏది ఒక్క డీజీపీని మార్చంగానే మచిలీపట్నం సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలైనటువంటి మోడీ గారి దగ్గరికి, అమిత్ షా దగ్గరికి ఈ రాయబారాలు దేనికి పంపుతా ఉన్నాడు అంటే మరి ఎన్నికల్లో ఏం కావాలి? ఎన్నికలు అన్నాక ఖచ్చితంగా మనం నిత్యం చూస్తూనే ఉంటాం ఐటీ దాడులని, సిబిఐ దాడులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున డబ్బు కూడా పట్టుబడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలకి సంబంధించి ఒక పక్కన అసెంబ్లీ ఎన్నికలు, ఇంకో పక్కన ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు రెండూ కూడా జరగబోతా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి అస్త్రాలన్నీ కూడా పోయినాయి. ఒకవైపున వాలంటీర్లని ఈ విధుల నుంచి పక్కన పెట్టారు, అధికారులని మార్చేశారు, ఇంకో పక్కన దొంగ ఓట్లను తొలగించేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితులు లేవు. ప్రజల తీర్పు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉంది. అయినా కూడా ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టాలి అంటే డబ్బులు విదచిమ్మాలి, మద్యం ఏర్లై పారించాలి. అందుకే ఈరోజు చూస్తున్నాం కదా తెలంగాణలో వైన్ షాపుల దగ్గర బీర్లు లేవు అని చెప్పి బోర్డులు పెడుతున్నారట. కారణం ఏమిటి అంటే ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలించేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తన మనుషులు ఎవరైతే ఉంటారో వారి చేత చాలా వరకు కూడా మద్యం ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ నుంచి, అలాగే చూస్తే పక్కనున్నటువంటి కర్ణాటక, అదే సమయంలో తమిళనాడు, ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్యాన్ని సేకరించాడు. కారణం ఏమిటి అంటే జే బ్రాండ్స్ మద్యం ఇస్తాము అంటే ప్రజలు వద్దు అని తీసుకుని వాళ్ళ ముఖాన్నే తిరిగి కొడతా ఉన్నారు, అభ్యర్థుల ముఖాన్న. మరి అదెంత రాసి రకం మద్యమో అర్థమైపోయింది. అందుకని చెప్పి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ రాష్ట్రాల నుంచి మద్యం పెద్ద ఎత్తున అక్కడికి డంప్ చేసి పెడతా ఉన్నాడు. అందుకే దాని పర్యవసానమే మనం చూస్తూ ఉన్నాం కదా. మొన్న పిఠాపురంలో స్క్వాడ్ ఏదైతే కనుక ఎన్నికల స్క్వాడ్
వాళ్ళు అక్కడ దాడులు చేస్తే వంగా గీతా గారు అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు వైసీపీ అభ్యర్థిగా. ఎంత పెద్ద డంప్ దొరికిందో మనం చూసాం. 28,000 లీటర్ల మద్యం దొరికింది అక్కడ. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? పొరుగు రాష్ట్రాల నుంచి అవన్నీ కూడా సేకరించి తీసుకొచ్చి పెద్ద ఎత్తున మద్యాన్ని ఏర్లై పారిస్తూ ఉన్నారు. అదే సమయంలో ఇంకో పక్కన డబ్బులు కూడా ఇష్ట రీతిలో విదజిమ్ముతా ఉన్నారు. మరి అది విదజిమ్మకపోతే ప్రజలు ఓట్లు వేయరు కదా, ఓట్లను కొనుక్కోవాలి ఈసారి. అది జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్. అందుకు ఆ విధంగా మద్యం కానీ డబ్బు కానీ ఏర్లై పారించాలి అన్నా, పెద్ద ఎత్తున విదజిమ్మాలి అన్నా కూడా మరి ఎన్నికల స్క్వాడ్లు ఉంటాయి కదా, వాళ్ళందరి కళ్ళు కప్పి చేయాలి అంటే కుదరదు కదా. అందుకని చెప్పి కేంద్ర పెద్దల సహకారం ఉంటే అవన్నీ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఏదో రకంగా తాను మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు అని చెప్పి ఈ రోజున ఏదైతే ఎన్నికలకి సంబంధించి ఆఖరి 3-4 రోజులు ఏవైతే ఉంటాయో ఈ సమయంలో తన పైన కానీ, తన అభ్యర్థులపైన కానీ, తన బినామీలపైన కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ, సిబిఐ దాడులు కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు కానీ ఏవీ జరగకుండగా ఇంకో పక్కన మద్యాన్ని డబ్బుని కూడా ఇష్టారీతిలో పంచుకునేలాగా అక్కడ ఎవరు కూడా తనకి ఈ స్క్వాడ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్డుపడకుండగా కొంచెం కనికరం చూపండి, నాకు సహకారాన్ని అందించండి అంటూ కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లుగా వ్యవహరించేటువంటి కొంతమంది నాయకుల్ని, అలాగే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో తనకు ఉన్నటువంటి పరిచయాలతో కీలక నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా నరేంద్ర మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి కూడా ఈ రకమైనటువంటి రాయభారాల్ని, దూతల్ని కూడా జగన్మోహన్ రెడ్డి పంపుతా ఉన్నాడు. అంటే ఆఖరిలో ఇప్పటికీ కూడా తన కుట్రలనైతే ఆపటం లేదు. ఏదో రకంగా మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ ఏదైతే అమిత్ షా మరి 2 సార్లు ఆయన రాష్ట్రానికి వచ్చినటువంటి క్రమంలో, పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రమంలో కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం కోరినప్పటికీ కూడా ఆయనకు అపాయింట్మెంట్ అయితే ఆయనైతే గనక జగన్మోహన్ రెడ్డికి కానీ, విజయసాయి రెడ్డికి కానీ, వీళ్ళు పంపేటువంటి దూతలకు కానీ ఎక్కడ అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదే సమయంలో నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించేటువంటి తీరు పైన, ఎందుకంటే ప్రజాగళం చూసాం, అదే సమయంలో అభ్యర్థులపైన ఏ రకంగా ఇది చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, రాజకీయ కక్ష సాధింపులు అనేటువంటిది చూస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున కేంద్రం కూడా సహకారం అందించడానికి ససేమిరా అని చెప్పేసింది. అంటే కేంద్ర పెద్దలుగా ఉన్నటువంటి ప్రధాని మోడీ కానీ, అమిత్ షా కానీ జగన్మోహన్ రెడ్డికి సహకారం అందించడానికి ససేమిరా అనేశారు. దాని పర్యవసానమే మనం నిన్న చూసాం కదా, ఏదైతే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన బినామీగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన బంధువు ఇంట్లో 25 కోట్ల రూపాయలని ఎలక్షన్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నారు, సీజ్ చేశారు. మరి అంత పెద్ద ఎత్తున డబ్బుల్ని ఈ రోజున ఒక్కో చోట పట్టుబడతా ఉన్నాయి. ఇంకా రాబోయేటువంటి ఈ వారం రోజుల్లో ఇంకా కొన్ని 100,000 కోట్లు వైసీపీ అభ్యర్థుల దగ్గర పట్టుబడతాయి కూడా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల కాళ్ళ దగ్గర సాగిలబడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నా, ఎంతమందిని రాయబారానికి పంపుతా ఉన్నా, ఎంతమంది దూతల్ని పంపినా కూడా కేంద్ర పెద్దలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహారంతో ససేమిరా ఆయనకి సహకారాన్ని అందించేటువంటి పరిస్థితుల్లో అయితే లేరు. ఇది కూడా మనం చూసాం కదా, నిన్న ప్రజాగళం సభలో నేరుగా నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటూ ఆయన ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి అవినీతి చేశాడు, ఎలాంటి అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు, ఏ రకంగా శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్లో లోపించినాయని చెప్పి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చి విమర్శలు చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం కదా, ఇవన్నీ కూడా చాలా స్పష్టం చేస్తూ ఉన్నాయి.